అరెస్ట్ చేసేద్దామా? చేస్తే గాని పెట్టుబడులు వచ్చేలా లేవు, మనోళ్లకు భయం పోయేలా లేదు. కానీ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో, మళ్ళీ పికప్ అవుతాడేమో. అమ్మో, అలా అయితే ఎలా? ఇప్పుడు జగన్ అరెస్టుపై కూటమి సర్కార్ ఇలా తిక్కమక్క పడుతోంది. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది. ఇక అరెస్ట్ అయ్యేది లాంఛనమే. కానీ ఈ టైంలో చెయ్యాలా వద్దా, చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనే డైలమాలో పడిపోయింది సర్కార్ అని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో ఏంటో జనానికి అర్థమైపోయింది. దాని గురించి డీటెయిల్స్ అవసరం లేదు. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని ప్రశ్నిస్తే కసిరెడ్డి పేరు చెప్పాడు. అయితే కసిరెడ్డి ఏదో లోపాయకారి ఒప్పందంతో తప్పించుకుంటున్నాడని బయటకు రావడంతో విజయసాయిరెడ్డి వచ్చేసి అసలు అంతా చేసింది కసిరెడ్డే అని చెప్పాడు. ఇక కసిరెడ్డిని పట్టుకున్నారు పోలీసులు. ఆయన గారిని విచారిస్తే డేటా అంతా ఇచ్చేశాడు. డిస్టిలరీ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకమన్నారు. ఆ తర్వాత భారతీ సిమెంట్స్ చైర్మన్ బాలాజీ గోవిందప్ప కీలకమన్నారు. ఆ తర్వాత సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా కీలకమే అన్నారు. అందరినీ అరెస్ట్ చేశారు. పాత్ర ఉన్న విజయసాయిరెడ్డిని మాత్రమే అరెస్ట్ చేయలేదు. దీని వెనుక కారణం ఏమిటో కృష్ణ పరమాత్ముడే చెప్పాలి. ఇక మిగిలింది జగన్ అరెస్టు మాత్రమే. ఎందుకంటే డబ్బులన్నీ తాడేపల్లిలోని జగన్ కు చేరాయి అనేటువంటిది సిట్ కన్క్లూజన్ గా రాబోతోంది. అప్పుడు జగన్ని అరెస్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు ఉన్న చర్చ. అయితే జగన్ని అరెస్ట్ చేయాల్సిందే అని కూటమి నేతలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే పెట్టుబడిదారులంతా మీకు పెట్టుబడి పెడితే మళ్ళీ ఆ జగన్ రాడని గ్యారంటీ ఏంటి అని అడిగారనే ప్రచారం గట్టిగానే నడుస్తోంది. సొంత పార్టీ పెట్టుబడిదారు మురళీమోహన్ సైతం ఇదే ప్రశ్న వేశాడంట. అందుకే జగన్ మళ్ళీ రాడు అని చెప్పాలంటే జైలుకు పంపాలి అనే కాన్సెప్ట్ ముందుకొచ్చింది. అయితే జగన్ను అరెస్ట్ చేశాక కాలం టర్నింగ్ పాయింట్ తీసుకొని సింపతి పెంచి మళ్ళీ జగన్ బలం పెరిగితే ఈ అనుమానమే ఇప్పుడు కూటమిని డైలమాలో పడేసిందంటున్నారు. కానీ ఈ కేసు ఇంత దాకా వచ్చాక అరెస్ట్ చేయకపోతే ఎలా అనే ప్రశ్న కూడా ఉంది. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. అందుకే జగన్ను 60 రోజులైనా పెట్టాలని ఫిక్స్ అయ్యారట. కేసు ప్రూవ్ చేసి శిక్ష పడితే మాత్రం డిస్క్వాలిఫై కూడా అయిపోవచ్చు. అంతేకాదు సిబిఐ కేసుల్లో బెయిల్ కూడా రద్దయిపోతుంది. అప్పుడు బయటకు రావటం కష్టమే. ఈలోపు బీజేపీతో ఏదైనా అగ్రిమెంట్ చేసుకొని మేనేజ్ చేసుకొని జగన్ ఎన్నికల ముందు బయటకు వస్తే అప్పుడు సానుభూతి సునామీలా వస్తే అమ్మో, ఆ ఆలోచనే భయపెడుతోంది కూటమి నేతలు. అందుకే చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి, శిక్ష పడి డిస్క్వాలిఫై అయ్యేలా చేయాలి. అంతేకాని ఏదో జైలుకు పంపి తంతు జరిపితే కథ రివర్స్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే కేసు పక్కాగా పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నారట. ఎవిడెన్స్లు, అప్రూవర్లు చెప్పినటువంటి నిజాలు అన్నింటినీ జాగ్రత్తగా ఫైల్ చేస్తున్నారట. అన్నీ ఓకే అనుకున్నాకే జగన్ అరెస్ట్ ఉంటుందని అంటున్నారు. అరెస్ట్ అయితే శిక్ష పక్కాగా పడేలాగా ఉంటేనే స్టెప్ తీసుకుంటారట. మరేం జరుగుతుందో చూద్దాం. జనంలో మాత్రం జగన్ అరెస్టుపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అసలు జగన్ ని అరెస్ట్ చేయకుండా చుట్టూ ఉన్న వారిని మొత్తం అరెస్ట్ చేసేస్తే చాలని ఓ వర్గం వాదిస్తోంది. ఎందుకంటే జగన్ ని అరెస్ట్ చేస్తే సింపతి రావచ్చు. కానీ ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. సజ్జల ఒక్కడే మిగిలాడు. సజ్జలను కూడా అరెస్ట్ చేసేస్తే ఇక జగన్ వీక్ అయిపోయినట్లే. అప్పుడు అరెస్ట్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అని వాళ్ళు అంటున్నారు. మరి చివరకు ఎలాంటి పరిణామం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.